చూసినట్లయితే వైరస్ వచ్చి మొత్తం మొద్దుబారిపోయిన చెట్టు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ పక్క చెట్లకే చూడండి ఒకసారి కాపు ఎలా సెట్ అయి ఉందనేది. మళ్ళీ రానివ్వలేదు కదా కొత్త చెట్లకి? లేదు. వైరస్ అనేది వైటాలిస్ అక్కడికి ఆపేస్తూ ఉంటుంది. అంతకుముందు బజుగా కూడా స్ప్రే చేస్తున్నావు కదా లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్. అవును. సో అదే పరిస్థితి. హ్యాపీనా శరత్? ఫుల్ హ్యాపీ సార్. ఓకే, ఇదంతా ఇప్పుడే కాపు సెట్ అవుతుంది. అవును, బ్రహ్మాండంగా కాపు సెట్ అవుతా ఉంది. ఈసారి ఇంకా వర్షాలు లేకుండా ఆ డ్యామేజ్ లేకుండా ఉంటే ఇంకా సూపర్ ఉండేది. అసలు ఈ వాటికి ఇంకో రేంజ్లో ఉండేది. ఇక్కడ చూపించు, కాపు భలే సెట్ అవుతా ఉంది, ఇంకా సెట్ అవుద్ది కూడా అన్న. ఇంకా లోపల మొత్తం కాపు బాగుంది. అది ఇప్పుడు 2 days నుంచి తిరుగుతూ ఉన్నా నేను ఇటు సైడ్. చూసిన తోటల్లో ప్రజెంట్ వైరస్ మొక్కలు ఉన్నాయి కానీ అక్కడికి ఆగిపోయింది. కానీ కాప్ సెట్టింగ్ కానీ తోట కానీ ఎక్సలెంట్ ఉంది. నీ చెప్పాగా అన్న 4.5 ఉంటుంది హైట్. అవును, మొత్తం వంగిపోయింది అని చెప్పాగా. అది అరే కొమ్మలు ఎదుగుతూ ఉన్నాయి. అది ఈ కొమ్మలు చూడు ఎంత నీట్గా వచ్చిందో. దీనికి ఎంత అలెక్సా 5G 3 times స్ప్రే చేసావా? 5G అలెక్సా 5G అలెక్సా ప్లస్. ఇది లాస్ట్ టైం స్ప్రే చేసింది, ఇదే లాస్ట్ టైం స్ప్రే చేసింది 7 రోజులు. సో ఇక్కడ మీకు 5G అలెక్సా ప్లస్ రిజల్ట్ కూడా కనపడతా ఉంది క్లియర్గా. మంచి సెకండ్ స్టెప్ వస్తూ ఉంది కదా దీనికి. అది అన్ని పిందెలు తాగినాయి అలెక్సా 5Gకి. ఇదంతా ఈ మధ్య వారం రోజులు జరిగింది. ఒకసారి దగ్గరగా చూపించండి ఒకసారి. అదిగో సూదులన్నీ అయ్యే కదా అలెక్సా 5Gకి వచ్చినాయి. ఈ మధ్య వారంలో వచ్చినాయి కదా, అంతకు ముందు వస్తాయా ఇప్పుడు? అవును, అట్లా వస్తాయి. అది సో కాప్ సెట్టింగ్ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా అలెక్సా 5G ప్లస్ స్ప్రే చేయాల్సిందే. ఆ తర్వాత సఫారీ కొట్టాల్సిందే. ఇక్కడ చూపి ఒకసారి మొత్తం పూత పిందే, దాంతోపాటు కాప్ సెట్టింగ్ పైన బ్రహ్మాండంగా పూత వస్తాం. ఇప్పుడు సెట్ అయింది గట్టిగా పోటీ. ఇప్పుడు కాప్ సెట్టింగే, ఇప్పుడు కాప్ సెట్టింగ్ దశ ఇదంతా. ఇది కొమ్మ చూడు ఒకసారి క్లియర్గా ఎంత కాప్ సెట్ అయింది. అంతటా అంతే ఉంది, లేక ఏం చూడలేము మొత్తం తిప్పి. కానీ ఒకసారి ఓవరాల్గా అయితే ఫుల్ ఉంది పూత, మామూలుగా లేదు. మధ్యాహ్నం 3 గంటలకి ఇలా ఉందంటే సాయంకాలం సూపర్గా ఉంటుంది. ఇంకా అందుకే మార్నింగ్ ఫోన్ చేసింది. హ్యాపీనా? ఫుల్ హ్యాపీ అన్న, అసలు తిరగలేదు ఇంకా. ఇది ప్రతి ఒక్క రైతు 2 times స్ప్రే చేస్తే ఈ సిచ్యువేషన్లో, ఈ చలికాలంలో, ఈ వాతావరణంలో ఖచ్చితంగా కాపు సెట్ అయితే ఫ్లవర్ ఎక్సలెంట్గా వస్తుంది. లాస్ట్ టైం కొట్టిందే కదా ఇది, ఈ ఫ్లవర్ అంతా దీనికి వచ్చిందే కదా. అది సో సఫారీ సంగతి ఏం మరి? ఇప్పుడు నెక్స్ట్ అదే కదా మనం వేసేది. అది కాప్ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను నేను. నువ్వు చెప్పాల్సిన పని లేదు, మాకు తెలుసు కాబట్టి సఫారీ ఇంక మేము వేసేసుకోవడం. అది థ్యాంక్ యూ శరత్. ఓకే.